వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్ లో ఉన్న మార్గదర్శి విద్యానికేతన్ నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప దంపతులు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర మిల్క్ డైరీ వ్యవస్థాపకులు కె అరుణ, సివి నాగరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన 37వ సంవత్సరపు ఉచిత వేసవి బడుల ప్రారంభోత్సవానికి డిఎస్సి మహేష్, వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి ఉచిత వేసవి బడిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు డిఎస్సి సిఐ చేతుల మీదుగా అక్షరాభ్యాసం గావించారు. అనంతరం జరిగిన సభలో డిఎస్సి మహేష్ మాట్లాడుతూ చిన్నారులను పాఠశాలలో చేర్చే మునుపు క్రీడా మైదానాలు ఉన్నాయా లేవా అని పరిశీలన చేసిన తర్వాత ప్రవేశాలు చేయాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అభిప్రాయపడ్డారు. సిఐ రాజగోపాల్ నాయుడు మాట్లాడుతూ విద్య వికాసానికి ఉచిత వేసవి బడులు చిన్నారులకు ఓ వరంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ముదిరెడ్డిపల్లి ఏషియన్ సిల్క్స్ అధినేతలు లక్ష్మీదేవి, ఏసి నాగరాజు విద్యార్థులకు తీపి వంటకాలతో కూడిన భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎంసి గంగాధర్, డ్రాయింగ్ మాస్టర్ శ్రీశైలం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ గౌడ్, ఆర్మీ చలపతి, మంచ మెలోడీస్ సింగర్ గాజుల శ్రీనివాసులు, ఆర్మీ మెలోడీస్ రాజు బృందం, సాయి, రామచంద్ర, మమత, షిరి, సాయి, అరవింద్, డ్రాపౌట్ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను ఈ బ్రోచర్ చూశానది 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలు ఇక్కడ ఎంతమంది వస్తారంటే 100 మంది దాకా ఉంటారు సార్ అని చెప్పారు. ఇంతమంది పిల్లలు ఒక మార్నింగ్ 8 to 11 1 వీక్ కరాటే, 1 వీక్ కంప్యూటర్స్. నేను వచ్చే ముందు అడిగాను ఏంటి అసలు ఏం చేస్తారు మీరు ఇక్కడ అని. 1 వీక్ వచ్చి కరాటే, 1 వీక్ వచ్చి కంప్యూటర్స్, ఇంకా 1 వీక్ వచ్చి యోగా. ఈ 3 విషయాలు చెప్పారు. ఓహో, రోజు పిల్లల్ని పంపించే దానివల్ల ఇక్కడ వీటన్నిటికంటే ముందు వెయిట్ చేస్తారు. వీళ్ళంతా ఏం చేస్తారు, వీళ్ళు రాగానే వీళ్ళకు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. మిగతా పిల్లలతో నలుగురితో మాట్లాడడం నేర్చుకుంటారు. ఈ బిడియం, సిగ్గు అనేది పోతుంది. నలుగురితో కలిసి మాట్లాడే దాని వల్ల ఆ ఎదుటి వ్యక్తికి ఏం టాక్టిక్స్ ఉన్నాయో ఆ తెలివితేటలు వాళ్ళు అలవర్చుకుంటారు. అందుకే నా దగ్గర ఎవరైనా వచ్చి ఒక పిల్లోడు అనుకుంటుంటే చెప్తుంటా, 2 పిల్లలు ఖచ్చితంగా ఉండాలా అని. ఎందుకు 2 పిల్లలు ఉండాలనేసి సైకలాజికల్ షేర్ వాళ్ళ మధ్యనే జరుగుతుంది. పిల్లల మధ్య వాళ్ళ కెమిస్ట్రీ మనతో సెట్ కాదు. పిల్లల మధ్య వాళ్ళతోనే వాళ్ళ కెమిస్ట్రీ బాగా సెట్ అవుతుంది. వీడికి వచ్చే దానివల్ల వాళ్ళు ఎగరుతారు. కష్టపడితే ఆరోగ్యం మరింత బాగుంటుంది పిల్లలకి, వాళ్ళు ఎగిరే దానివల్ల. రెండోది, టీచర్ వస్తే గౌరవము, వినయము పెరుగుతుంది. సార్ నమస్తే సార్ అంటారు వాళ్ళు. వినయ విధేయతలు వస్తాయి. సార్ వస్తే అందరూ కూర్చోవాలనే క్రమశిక్షణ అలవాటు పడుతుంది పిల్లలకి. 8th, 9th, 10th వాళ్ళు ఉంటే దయచేసి వినండి. 2 మాటలే చెప్తాను. మీకు ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో ఒక 5 ఏళ్ళు కంట్రోల్ చేసుకోండి, ఓకేనా? ఆ తర్వాత మీరు ఏం చేసినా కరెక్ట్ అవుతుంది, ఓకేనా? సో 7th నుంచి 8th వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీకు ఆకర్షణీయంగా ఏం కనబడుతుంది? రంగురంగుల ఫుడ్, రంగురంగుల బట్టలు, రంగురంగుల సెల్ ఫోన్లు, అంతేనా? బాగా హీరో లాగా మాట్లాడే రోడ్లో రౌడీలు, చిన్న చిన్న పేట రౌడీలు ఉంటారు కదా, అన్నరా ఒకరిని కొట్టాడరా, భలే కొట్టాడరా, నువ్వు కూడా అతనిలాగా కొట్టడానికి తయారైనావు అనుకో, ఏమవుతావు? జైల్లో ఉంటావు, అవునా? మీకు అట్రాక్షన్గా ఉండేటివి ఏవైనా సరే 7th to 8th ఒకసారి ఏంటండి, 7th to 8th మళ్ళీ చేతులు ఎత్తండి. ఒక్కడైనా పర్లా, 2 పర్లా. మీకు ఆకర్షణీయంగా ఉండేది ఒక 5-6 years ఏం చేయాలి? కంట్రోల్ చేసుకో.
ఓకే, ఆ తర్వాత మీరు వద్దనుకున్న అవి మీ దగ్గరికే వస్తాయి. ఓకే, అర్థమైందా? ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి అర్థమైతే చాలు నేను చెప్పేది. మీ పిల్లలకు చెప్పండి. ఏం చెప్తారు? రెండే నేను చెప్పింది, చదువుతో పాటు కొద్దిగా ఆటలాడండి. కొద్దిగా చదువుని విస్మరించేటట్టు నేను చెప్పను. యూ హ్యావ్ టు ప్లే అట్లీస్ట్ 1 hour డైలీ. పరిగెత్తమని చెప్పి రోడ్డు మీద, మీరే రోడ్డు మీద మీ కొడుక్కి పక్కింటి అబ్బాయికి రన్నింగ్ రేస్ పెట్టండి. వాడు ఓడిపోయినా పర్లే, కానీ బాగా పరిగెత్తావరా అని చెప్పండి. అర్థమైందా? వాడు గ్రౌండ్కి తీసుకెళ్ళి ఒక్కసారి ఈ గ్రౌండ్ అంతా 2 రౌండ్లు వేయరా, ఒక రౌండ్కి అలసిపోతాడు. ఇంతేనా? నీ వయసులో మేము 4 రౌండ్లు వేసాంరా, 4 రోజులు టైం ఇస్తున్నా నీకు, 4 రౌండ్లు వేయాలి నువ్వు. వాడు ఖచ్చితంగా వేస్తాడు 4 రోజులు. అవునా? ఇది ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేయరండి. సెల్ ఫోన్ ఇచ్చేస్తే మనం వంట చేసుకోవచ్చు, సెల్ ఫోన్ ఇచ్చేస్తే మనం మన పని చేసుకోవచ్చు, సెల్ ఫోన్ ఇచ్చేస్తే మనం టీవీ చూడవచ్చు. అవునా? మారుతారా? ముఖ్యంగా పేరెంట్స్ మాడితే పిల్లలు మారుతారు. ఓకే, మీరు ఎంజాయ్ చేయండి, మీరు చదువుకోండి. ఓకే, చదువుకోండి, ఆడుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అంటే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ సార్. మరి నాకు ఆల్ ద బెస్ట్ చెప్పరా? సేమ్ టు యూ సార్ అని. ఎందుకు నాకు ఆల్ ద బెస్ట్? మీరు చేసేట్లే నేను చేయాలి డైలీ. నేను కూడా ఆడుకోవాలి కదా, అవునా కదా? నేను కూడా 1 hour ఎక్సర్సైజ్ చేయాలి కదా, నేను కూడా బాగుండాలంటే. అవునా? ఇప్పుడు నేను కూడా నా పోలీస్ ఉద్యోగం బాగా చేయాలంటే ఏం చేయాలి? నేను కూడా ఇప్పుడు కూడా చదువుకోవాలి. తెలుసా మీకు? కొత్త చట్టాలు ఏమైనా వస్తే చదవాలి. తెలుసా మీకు? సో ఏం చేయాలి? నేను రోజు డ్యూటీ చేయాలి సార్. డ్యూటీ చేయాలి. అందరూ చేస్తారు. ఏం చేయాలి? నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే చదవాలి, అన్ని తెలుసుకోవాలి. రెండోది ఇందాక చెప్పాను, కొద్దిగా ఆడుకోవాలి. మీరు కూడా ఏం చేయాలి? కొద్దిగా ఆడుకోవాలి, బాగా చదవాలి. ఓకే, ఈ 2 చేస్తే కరెక్ట్గా ఉంటారు. అవునా? సో ఏం చేయాలి? రెండు చెప్పా. ఏం చెప్తా? బాగా చదువుకోవాలి, రోజు కొద్ది సమయం ఆడుకోవాలి. ఏం ఆడుకోవాలి? వీడియో గేమ్స్ కాదు. ఓకే, ఏం ఆడుకోవాలి? బయట ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి. మీ కాళ్ళు పరిగెత్తాలి. ఓకే, 5 నిమిషాలు టైం ఇస్తే టక్కన కూర్చుంటారు మీరు. అవునా? అట్లా కూర్చుంటే ఫిట్నెస్ కాదు, వర్స్ట్ హ్యాబిట్. ఓకే, అర్థమైందా? మళ్ళీ 2 ఏం చెప్పా? పేరెంట్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్పా? బాగా చదువుకోవాలి, 2 కొద్దిగా ఆడుకోవాలి. ఓకే సార్, యాక్సిడెంట్లు అయితే మీ దగ్గర రావాలా? ఆయన వేరే డౌట్ అడిగారు, పోలీసుకి సంబంధించిన డౌట్. ఆయన సపరేట్ గా చెప్తారు. ఓకేనా? సార్, బాగా ఆడుకోవాలి, జాగ్రత్తగా ఆడుకోవాలి. అదే ఆయన ఇంటెన్షన్. ఓకే, జాగ్రత్తగా ఆడుకోవాలి. మెయిన్ రోడ్డు మీద ఆడుకోకూడదు, ప్లే గ్రౌండ్ లో ఆడుకోవాలి. అంతేనా? అందుకు ఆయన అడిగింది. ఆయన పాపం సరిగా అడగలేకపోయారు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? జాగ్రత్తగా ఆడుకోవాలి, మెయిన్ రోడ్ లో ఆడుకోకూడదు, గ్రౌండ్ లోనే ఆడుకోవాలి. ఓకే,